వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మిమ్మల్ని అందరినీ మరొక వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా దేవునిలో ఆత్మీయ జీవితంలో ఇళ్ళకు సంబంధంగా అన్ని విషయాలు ఆశీర్వదింపడాలని మా కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యము, మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకని షరాబ్యాను అతని సహోదరులు 18 మందిని తోడుకొని వచ్చిరి. ఇది వాక్యము 8:18. అయితే దేవుని యొక్క కరుణాహస్తము సబ్జెక్టు, దేవుని యొక్క కరుణాహస్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, నాయన ఈ సమయంలో మేము పాస్టర్ దానికి వచ్చినాం. నాయన నీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానము సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినుచున్న వారితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి మేము ఎట్టి విధంగా మీలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమికులైన గారికి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ ఫాస్టింగ్ ఎజ్రా కూడా ఉపవాసము ఉన్నట్టుగా ఎజ్రా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్ని దినాలు ఉన్నది అన్నది మనము పరిశుద్ధ గ్రంథం లేదు, కానీ చరిత్రలో చూసుకుంటే 21 దినాలు అతను ఉన్నట్టుగా మనం చరిత్రలో గమనించగలం. అయితే ఎజ్రా ఇతను ఎవరు కుమారుడు అంటే సెరాయ కుమారుడు. పారసిక దేశపు రాజైన హర్తహషస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా ఉన్నాడు మాట. అతను బబులోన్ దేశం నుండి యెరూషలేం పట్టణానికి వచ్చినట్టుగా చూస్తాం 8వ అధ్యాయంలో. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అంతటిని క్షుణ్ణంగా చదివినవాడు, ప్రావీణ్యం పొందినవాడు, ప్రజ్ఞా పండితుడు మాట. ఇతను ప్రవీణత గల ఒక శాస్త్రి. మోషేకి యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రం అంతట్లో నిష్ఠాగరుక్షుడు మాట. బాగా ప్రావీణ్యం గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏమనివి చేసినాడు, రాజు దగ్గర ఏమడిగినా కూడా దేవుని యొక్క హస్తము ఎజ్రాకి తోడై ఉన్నందున రాజు అతని మనవిని అనుగ్రహించేవాడట. ఎజ్రా 5వ అధ్యాయంలో చూసుకుంటే ప్రవక్తలైన షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యజాద కుమారుడైన యెషూవయును యెరూషలేములో నుండి దేవుని మందిరంను కట్టనారంభించారు. వీళ్ళు యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారన్నమాట. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచాడు. వీళ్ళు కడుతున్న మందిరం మీద, పెద్దలు చేస్తున్న ఈ పని మీద దేవుడు దృష్టి ఉంచాడు అన్నమాట. ఈ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు, దర్యావేషు అనే రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మానిపోయారు. ముందు ఏమిటంటే దర్యావేషు దగ్గరికి వచ్చే వరకు కూడా వాళ్ళ పనిని, ఆ పట్టణం యెరూషలేములో ఉన్న ఆ మందిరాన్ని కట్టడము, ఆ పనిని మానిపింపలేదు మాట. ఆగిపోకుండా అది చేస్తూనే ఉన్నారు. నది అవతల అధికారి అయిన తతై ఎనున్నది అను నది అవతల నుండి వారి పక్షంగా ఉన్న అపెర్నినాయులను రాజున దర్యావేషునకు వీళ్ళు ఒక ఉత్తరం పంపారు దర్యావేషు రాజుకి. రాజున దర్యావేషునకు సకల క్షేమము ప్రాప్తించుడుగాక. ఆ ఉత్తరంలో ఏమనుందంటే, రాజుగా దర్యావేషు రాజా, నీకు సకల క్షేమము, సకలమైన ఆశీర్వాదాలు ప్రాప్తించుడుగాక అని ఉంది. రాజువైన తమకు తెలియాల్సింది ఏమనగా, మీకు తెలియజెప్పేది ఏమంటే, మేము యూదా ప్రదేశంలోనికి మేము ఎక్కడికి వెళ్ళాం? యూదా ప్రదేశానికి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడింది. ఎలాంటి రాళ్ళు? గొప్ప ఘనమైన రాళ్లతో కట్టబడినది. గోడల్లో మ్రాణులు వేయబడింది. గోడల్లో కూడా మ్రాణులు వేశారట. మరియు ఈ పని త్వరగా జరుగుతూ వారి చేతిలో ఈ పని దినదినము త్వరగా జరుగుతూ అభివృద్ధి పొందుతోంది. దేవుని మందిరపు పునాదిని వేయించడం, మందిరం పునాది కూడా వేయించేసాం. అప్పటి నుండి నేటి వరకు ఆ మందిరం కట్టబడుతూనే ఉన్నది. ఇంకా నువ్వు పూర్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమరు అనుకూలమైతే బబులోను పట్టణం ముందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి, బబులోను పట్టణంలో ఉన్న రాజుగారి యొక్క ఖజానా వెతికించి
యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు ఏం నిర్ణయం చేశాడో, ఆ మందిరం కట్టడానికి కోరేషు రాజు ఏం నిర్ణయం చేశాడో తెలుసుకొని, రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి సంగతిని గూర్చి తమ చిత్తము ఇది తెలుసుకొని తమ చిత్తం చొప్పున మాకు చెయ్యండి అని ఆ ఉత్తరంలో ఉందన్నమాట. ఎజ్రా 6వ అధ్యాయం 1వ వచనం అందులో కూడా గమనిస్తే, అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చాడనమాట. బబులోను ఖజానాలో ఏముంది ఆ దస్తావేజులు పట్టరండి అని వెదకగా మాదీయుల ప్రదేశం మందు అనాపురంలో ఒక గ్రంథము దొరికింది. వాళ్ళకి అక్కడ ఒక గ్రంథం దొరికింది. దానిలో వ్రాయబడిన సంగతి కనబడింది. ఏ సంగతి కనబడింది? రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరం గురించి నిర్ణయించింది. కోరేషు ఏలుబడిలో ఏం నిర్ణయించాడో ఆ మందిరం గురించి ఉంది మాట. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరంను కట్టిపోవాలి. బలులు అర్పించే విధంగా అర్పించడానికి అనువుగా ఆ స్థలాన్ని కట్టాలని ఉంది. దాని పునాదులు గట్టిగా వేయించి, పునాది ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోను తీసుకువచ్చిన దేవుని మందిరపు ఒక వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములో నున్న మందిరములకు వెండి తేబడాలి. ఏమిటంటే వెండి బంగారు ఉపకరణాలన్నీ అక్కడి నుంచి నెబుకద్నెజరు తీసుకొచ్చాడు కదా బబులోనుకు, అవన్నీ తిరిగి ఇచ్చేసేయాలి అని ఉంది మాట. దేవుని మందిరంలో వాటి స్థలమునకు పెట్టబడాలి. ఎక్కడ పెట్టవాలంటే దేవుని మందిరంలో వాటి స్థలం ముందు పెట్టబడాలని. కావున రాజైన దర్యావేషు ఇలాగూ జరుగుటకు కావలసిందంతయు ఇవ్వవలెనని యూదుల జోలికి పోవద్దు, ఇదంతా జరిగించాలి, ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు చేయాలి, ఆ కోరేషు నిర్ణయించిన ప్రకారం మీరు చేయాలి, ఆ మందిరానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయాలి, ఆ యూదుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. యెరూషలేములో నుండి యెహోవా మందిరంను అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయానుగ్రహించినందున మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన ఈ ఎజ్రా ఏమనుకుంటున్నా అంటే యెరూషలేము ప్రతిష్ఠించాలి, అంత కట్టబడిందంతా ప్రతిష్ఠించాలి. కాబట్టి రాజుకి అలంకరించడానికి రాజునకు బుద్ధి పుట్టించాడు. రాజుకి దేవుడు బుద్ధి పుట్టించినందున అతని మంత్రులు మహాధిపతులు ఆయనకు దయానుగ్రహించాడు మాట దేవుడు. మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును కాక అని దేవుని స్తుతించి, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను, నాతో కూడా వచ్చటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చుతుంది. అందువల్ల నేను బయలుపరచబడి ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రధానులందరినీ సమకూర్చుకున్నాడు. ఎజ్రా 21:8-21-22 చూసుకుంటే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము, వీళ్ళు శుభప్రయాణం కలగాలని యెరూషలేం పట్టణానికి వెళ్తున్నారు కదా, శుభప్రయాణం కలగాలని, ఆస్తికి వాళ్ళ పిల్లలకి వాళ్ళతో వెళుతున్న వాళ్ళందరికీ శుభప్రయాణం కలిగినట్లు ఆయనను దేవుని వేడుకున్నారంటే, దొంగల నుంచి కానీ రోడ్డు ప్రయాణాల నుంచి కానీ ఏ విధమైన సాతాను సోదనలు, ఏ విధమైన కార్యాలు, అశుభ కార్యాలు జరగకుండా శుభప్రయాణం జరగాలని దేవుణ్ణి వేడుకున్నారు. వేడుకొనుటకు ఏం చేశారు? వేడుకోనాలని ఒక మనసు వచ్చింది. వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుటకు ప్రకటించుతున్నాయి. ఈయన ఏం చేశాడు? ఉపవాసం ఉండాలని ఒక ప్రకటన చేశాడు. వాళ్ళందరినీ కూడా పిలిచాడనమాట. మన దేవుని సన్నిధిలో మమ్మను బాధ పెట్టి మనకు మన పిల్లలకు మన ఆస్తికి సరైన మార్గాన్ని ఎత్తటానికి, ఎందుకంటే శత్రువుల నుండి మాకు సహాయం చేయడానికి రాజు నుండి సైనికులు కానీ గుర్రాలు కానీ రాజు వద్ద కావాలని మనవి చేయడానికి ఎజ్రా సిగ్గుపడ్డాడు. కాబట్టి దేవుని హస్తమే నాకు తోడుగా ఉంది, నేను రాజును ఎందుకు అడగాలి? ఉపవాసం ఉండి మనందరము దేవుడిని అడుగుదాం, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం చేసుకుందాం అని చెప్పాడు. బట్ రాజును అడగడానికి నాకు సిగ్గుగా ఉంది, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన కరుణాహస్తం మనకు ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకలుగా ఆయన మా మనవి అంగీకరించడం. ఉపవాసం ఉండి వాళ్ళు చేసిన ప్రార్థన, ఉపవాస దినంలో దేవునికి సన్నిధికి సమీపంగా ఉండి వాళ్ళు చేసిన ప్రార్థన మనవిని దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎజ్రా 9:10 వచనాలు చూసుకుంటే, నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయగా కనబరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరం నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు
యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించింది. పాడైన ప్రాకారములు కానీ పాడైన మందిరాలు కానీ తిరిగి కట్టడానికి మా పితరులు మాకు మా దాస్యముగా ఉన్న మా పితరులకు నీవు మమ్మల్ని వాళ్ళని విడిపించావు. అలాగే మమ్మల్ని కూడా విడిపించి మేము తెప్పరిల్లినట్లుగా మీ కరుణా కటాక్షంలో మాకు ఆశ్రయముగా ఇచ్చి కృప చూపావు. కాబట్టి మా దేవ, ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలము అని అంటున్నారు మాట. దేవుడు కృపగలవాడు, దేవుడు కరుణామయుడు. ఆయన కరుణాహస్తం మనకి తోడుగా ఉంది. ఆయన్ని మనం ఉపవాసం ఉండి కానీ ఏ విధము చేత కానీ ప్రార్థన చేసుకుంటే ఆయన తప్పనిసరిగా మనవి ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపి దేవుడై ఉన్నాడు. ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మన దేవుని సన్నిధిలో ఏ విషయమైనా మనం విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే, ఈ ఎజ్రా 21 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా అందరూ కలిసి చరిత్ర చెప్తోంది. పరిశుద్ధ గ్రంథంలో మరి ఉపవాస దినము ప్రకటించటమని ఉన్నది కానీ ఎన్ని దినాలని లేదు. ఉపవాస దినానికి అంత ప్రాముఖ్యత ఉంది. మనం ఉపవాసం ఉంటే దేవునికి సమీపంగా ఉండడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, మనవి చేయడం, విజ్ఞాపన చేయడం. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం భయపడకుండా, మన దేవుని హస్తం మనకుంది. మనం ఏమీ భయపడకూడదు. దేవుని కరుణా హస్తం మనకుంది. ఈ కొత్త నిబంధనలో చూసుకుని ఎందుకనే దేవుడు మనకి పాత నిబంధన అన్నీ సాదృశ్యంగా ఉంచి ఆయనే మనకు దిగి వచ్చేసి ఆయన అద్వితీయ కుమారుని మనకిచ్చి ఆయన శిలువ మరణ పునరుద్ధార శక్తి ద్వారా మనని నూతనపరిచిన దేవుడు, ఆయన స్వరూపంలో చెక్కుతున్న దేవుడిని మనం పెట్టుకున్నాం. మనకున్నాడు. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడు, గొప్ప కార్యాలు చేయి దేవుడై ఉన్నాడు. మనం భయపడవలసిన పడలేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. మన దేవుడిని మనం నమ్ముకున్నందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనకి సాధ్యం కాని వాటిని దేవుని వైపు చూసి మనం అడగాలి. దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ జడియొద్దు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, సిగ్గుపడొద్దు అంటున్నాడు. మనకి కావలసి వచ్చినా కూడా దేవుని సన్నిధిలో అడగాలి. ఈ ఉపవాస దినాల గురించి మనం వింటున్నాము. ఉపవాస దినాల్లో మనకి ఏ కఠినమైన సమస్య అయినా ఆయన సన్నిధికి చేరుతుంది. మనం ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో మన శక్తానుసారంగా ఉండి చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యంలో దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడ, ప్రేమమడి, కృపామడి, దయామడి మన బ్రహ్మ, మరొకసారి నీ పాసానికి వస్తున్నాం తండ్రి. మా ముందు నాయన కొంతమంది ప్రవక్తలు ఉపవాస దినాలు మా ముందు ఇచ్చారు ప్రభా. నా తండ్రి, నాయన తండ్రి, ఉపవాసం ఉన్నది నా తండ్రి నీకు సమీపంగా, నీకు దగ్గరగా ఉండి నీ సన్నిధిలో మేము ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు మా కఠిన సమస్యల నుండి నాయన విడిపించగల దేవుడు నాయన. మా చింత మీ వైపు వేసినప్పుడు మేము ఏమైతే మీకు సమీపంగా ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తామో మా కఠినమైన సమస్యల నుండి, బాధల నుండి నాయన, ఏ విషయమైనా మీరు సహాయం చేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి మేము భయపడవలసిన అవసరం లేదు నాయన. మీ కరుణాహస్తము మాపై ఉంది నాయన తండ్రి. కాబట్టి మేము అది గ్రహించి మేలో ముందుకు సాగిపోయే కృపాన్ని గురించి, మీకు సమీపంగా ఉండే కృపాన్ని గురించి మీరే సహాయం చేసి వహింపదమని మీ ప్రీకు వాడు రక్షకు నేను యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి వికలనంగా ఎవరికి వచ్చినాం తండ్రి. ఆమె మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క కరుణాహస్తము మనకు తోడుగా ఉంది. నీకు నాకు తోడుగా ఉంది. నేను ఏ విషయంలో భయపడద్దు. ఏ కఠినమైన సమస్య అయినా అది ఈలోక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన దేవుడు ఆయన యొక్క కరుణాహస్తం మనకి తోడుగా ఉంది. కాబట్టి మనం భయపడకుండా ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.